నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు బెల్లంపల్లి సెగలు పుట్టిస్తుంది. అవును, సైలెంట్ గా ఉన్న గులాబీ దళం ఒక్కసారిగా బద్దలైన అగ్ని పర్వతంలా విరుచుకుపడింది. మంది నాయకులు కాంగ్రెస్ నాయకులు అని చెప్పుకుంటూ మా బీఆర్ఎస్ నాయకుల పైన మరి మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఏ స్థాయి మీది మిస్టర్ కుమార్ రాయేష్, నీకు ఒక స్థాయి ఉన్నదా? మా నూనేటి సత్యనారాయణ మీద అనే స్థాయి మీద కాదు. ఆయన 4 సార్లు కౌన్సిలర్ చేసిండు, ఒక వైస్ చైర్మన్ చేసిండు. ఆయనకు ప్రజల యొక్క సార్థక బాధకాలు తెలుసు. ప్రజల ఆ వార్డు అభివృద్ధి చేసిండు కాబట్టే 4 సార్ల కౌన్సిలర్ అవకాశం ఇచ్చిండు. కనీసం ఏ ఒక్క రోజైనా ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచిన రోజులు ఉన్నాయా? గెలిస్తే అభివృద్ధి అంటే నీకు తెలుస్తుంది, కానీ గెలవకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నడవది. ఒక వ్యక్తిని అనే ముందు నీ స్థాయి ఏందో దాన్ని గుర్తుపెట్టుకో. అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారిని అంటాడు. దుర్గం చిన్నయ్య అనే రైట్స్ నీకు ఉన్నాయా? డబ్బు నోట్ల కట్ట మీద పెరగలే దుర్గం చిన్నయ్య, సెంటు వాసనతో పెరగలే. కేవలం ఒక మారుమూర పల్లె ప్రాంతం నుండి ఒక జెడ్పీటీ స్థాయి, కింది స్థాయి, మట్టి స్థాయి నుంచి పైకి వచ్చిండు. ప్రజల యొక్క బాధలు సార్థకాలతో తెలుసు. గత ప్రభుత్వాలు ఎందరో ఎమ్మెల్యేలు చేసిండు. ఏ ప్రభుత్వం ఇంత డెవలప్ చేసింది మీకు కనబడతలేదా? జిల్లాకొక కోర్టు, జిల్లాకొక మెడికల్ కాలేజు, అదేవిధంగా మన మండలానికి ఒక పోలీస్ స్టేషను, మరి పోలీసులకు వాహనాలు, ప్రజా బంధు, ఆ తర్వాత దళిత బంధు, రైతు భరోసా, తర్వాత ఇంకా 2000 నుంచి 2000 పెన్షన్ తీసుకొచ్చిండు. మీరు కనీసం 4000 పెంచుతానికి సోయిగు లేదు. మీరు ఇంకా మాట్లాడుతుంది ఇవే అభివృద్ధి చేసిండు. బెల్లంపల్లి ఇన్ని సంవత్సరాలు అనేక ప్రభుత్వాలు పాలించినాయి కదా, ఎవరు అభివృద్ధి చేసిండు? మా దుర్గం చిన్నయ్య తప్ప. ఆయన అనే స్థాయి నీకు ఉన్నదా? మొన్న రాక మా పార్టీలో ఉన్నావు కదా, 9 సంవత్సరాలు మా ఎంబడి ఉన్నావు కదా, అప్పుడు నీకు తెలియదు అభివృద్ధి? దుర్గం చిన్నయ్య చేసిన అభివృద్ధి నీకు తెలియదా? ఏ పార్టీ ఆ గొడుగు పట్టి ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలో పోతాను. నువ్వు మాట్లాడేది నీ చరిత్ర ఒకసారి అర్థం చేసుకో. నీ స్థాయి ఏందో నీ స్థాయిగా మాట్లాడు, కానీ ఒక పెద్ద మనుషుల్ని నీ స్థాయి కాదు, మీ వేరే స్థాయిలో మాట్లాడు అని పెద్ద స్థాయిలో మాట్లాడమని దుర్గం చిన్నయ్య మీద నీ సవాల్ చేస్తానా? ఏ పల్లెకో దుర్గం చిన్నయ్య చేసిన పని కనబడుతుంది, ఏ గూడెంగో దుర్గం చిన్నయ్య చేసిన పని కనబడుతుంది. కావాల్సుకొని ఎమ్మెల్యే కానీ ఇంకోసారి అంటే మాత్రం బాగుండదు. నీ స్థాయిని తగ్గట్టు మాట్లాడు, తెలుసా? హెచ్చరిస్తున్నాం తీవ్రంగా. ఏమంటాం? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నామా? మేము ఉద్యమంలో నుంచి వచ్చినాం, 25 ఏళ్ళు ఉద్యమం చేసినాం. మాకు కేసులు పోరాటాలు కొత్త కాదు, తెలుసా? మేము భయపడం. మేము తలుచుకుంటే మీరు ఒక్కరు ఉండరు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా ఉండరా? నువ్వు కూడా అదే పార్టీలో పనిచేసినావు కదా. ఖబర్దార్, ఇంకోసారి మా జోలికి వచ్చినా మాకొచ్చినా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మిమ్మల్ని ఒక్కరిని కూడా తిరగనీయం. బెల్లంపల్లి ఇదే సవాల్ చేస్తున్నా. కొత్త బిత్తగాడు కొత్తరిగా అన్నట్టు మరి అలా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కొత్త బిచ్చగాన్లు, పాత బిచ్చగాన్లు అందరూ కలిసి అలా 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ పరిపాలన, బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, మరి ప్రజా సంక్షేమం కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు, అంటే చెప్పుకునేటువంటి నాయకులు కానీ వాళ్ళ నాయకులు కాదు. ఇవాళ నిన్న మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడినటువంటి వారిని ఇవాళ మేము ఒకటి అడగదలుచుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి తరఫున బెల్లంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత 9.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి, దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి అనేక సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుండి అందేటువంటి సంక్షేమ ఫలాలన్నీ కూడా ఇవాళ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలను అడిగితే తెలుస్తుంది. దానికి ఉదాహరణ బెల్లంపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి మార్కెట్ నిర్మాణం. మరి గత 9 సంవత్సరాలలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల్లో కావచ్చు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 34 వార్డులలో కావచ్చు, మరి ఎక్కడ చూసినా మరి ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో దుర్గం చిన్నయ్య గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. మరి ఆ అభివృద్ధి సంక్షేమ పథకాలు రోడ్లే కావచ్చు, డ్రైన్లే కావచ్చు, మరి జీవో 76 ప్రకారం ఇచ్చినటువంటి
ఇండ్ల పట్టాలు కట్టుకునేటువంటి బిల్డింగ్లే కావచ్చు. మరి ఈ 9.5 సంవత్సరాలలో ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీరు దుర్గం చిన్నయ్య గారి నాయకత్వంలో ఆయన వెంట ఉండి పనిచేసినటువంటి సందర్భం మీకు గుర్తులేదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని బీఆర్ఎస్ విద్యార్థి ప్రశ్నిస్తూ ఉన్నది. మరి ఆనాడు నీ కళ్ళు ఏడబోయినాయి, ఆనాడు నీ కళ్ళు మూసుకపోయినాయా, లేకపోతే మీరు చేసేటువంటి నువ్వు చేసేటువంటి తప్పిదాలు, నీ పైరవీలు, నీ దొంగ లెక్కలన్నిటినీ కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ నువ్వు ఆ రోజు మా మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి పంచన చేరి ఆ రోజు పబ్బం గడుపుకున్నటువంటి చరిత్ర ఇవాళ నీది. మరి 97-98 సంవత్సరం నుండి మొదలుకొని మరి మొన్నటి 2020 సంవత్సరం వరకు కూడా నీ చరిత్ర అంతా కూడా ఒక చీకటి చరిత్ర. మరి ఆ చీకటి చరిత్రను కప్పిపించుకోవడానికి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కండువ కప్పుకొని ఇవాళ నువ్వు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయినటువంటి మా నాయకుల మీద ఇవాళ నువ్వు అవహేళన మాట్లాడుతూ ఉన్నావు. మేము ఒకటి హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు ఇంకొకసారి కనుక బెల్లంపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీయే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల గురించి మాట్లాడితే బెల్లంపల్లి పట్టణం నుండి తరిమి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ విద్యార్థులు హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నావు? చిల్లరగా మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రాజకీయం చేయాలి తప్ప వ్యక్తిగత హననం చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. నువ్వేదో పెద్ద తోపు అయినట్టు, నువ్వేదో పెద్ద తురుంఖాన్ అయినట్టు, ఎవడో రేసు గుర్రం వచ్చింది పని చేస్తాను అంటే నీ రేసు గుర్రానికి నీకు ఎట్లా కళ్ళెం వేయాలో ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఏదో తరిమి కొడతాం, మేము అధికారంలో ఉన్నాం, మేము స్వేచ్ఛగా వదిలేస్తాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏం అధికారం ఉంటే ఏమవుతుంది? ఏం పీక్తావా? అధికారంలో 31 నెలలు ఏం పీక్ కట్టలు కట్టిరు ఇవ్వాలా మీరు బెల్లంపల్లిలో? ఏం కట్టలు కట్టిరు బెల్లంపల్లి? మీ శాసనసభ్యులు ఉన్నాడు కదా ఇక్కడ గడ్డం వినోద్ గారు, ఇంజనీరింగ్ కాలేజీని బీటెక్ కాలేజ్ అప్గ్రేడ్ చేస్తా అన్నాడు. ఏడబోయింది అది? ఆయన సొంతంగా నాయన పేరు మీద మెడికల్ కాలేజ్ కట్టిస్తా అన్నాడు. ఏడబోయింది అది? మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఇస్తా అన్నాడు. ఏడబోయింది అది? 6 గ్యారెంటీలు ఇవి, 420 హామీలు ఇవి, ఆడపిల్లలకి ఇస్తా అన్నటువంటి స్కూటీలు ఇవి, విద్యార్థులకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయలు ఇవి, మా ఆడబిడ్డలకు అవ్వాతాతలకు ఇస్తా అన్నటువంటి పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇవి, 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ ఏది, మహిళలకి ఉచితంగా ఇస్తానటువంటి సిలిండర్లు ఏవి, ప్రజలకు ఇస్తానటువంటి 200 యూనిట్ల కరెంట్ ఏది, తులం బంగారం ఏడవైంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నిన్నోటికి ఎంత వస్తుందో మాట్లాడతావా? నీకు వ్యక్తిత్వం తెలియదా? విలువలు తెలియదా? ఒక మాజీ శాసనసభ్యులు 10 సంవత్సరాలు నియోజకవర్గానికి పరిపాలించినటువంటి వ్యక్తి నీకు అమర్యాదగా అంటే నీకు ఒక్కరికే మాట్లాడేస్తుంది అనుకుంటున్నావా? మేము మాట్లాడలేమా? నీకంటే ఎక్కువ మాట్లాడతాం మేము. కంటకాడికి పోదాంపా, కంటకాడికి పోదాం, మాట్లాడుకుందాం. ఎవరేం మాట్లాడతారు? ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ఇవాళ? ఇదే ప్రజలు రేపు రాబోయే రోజులలో మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, తొడలు కొట్టుకుంటాను. ఇక ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ 31 నెలలలో మీ కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి? ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేలా పొలిటికల్ హీట్ పెంచుతూ బెల్లంపల్లి వేదికగా బీఆర్ఎస్ నేతలు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మా జోలికి వస్తే తాట తీస్తాం ఖబర్దార్ అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు గులాబీ పార్టీ నాయకులు. బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార విపక్ష శిబిరాల్లో షాకింగ్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం దిగజారిపోయి తమ నాయకులపై కార్యకర్తలపై నిరాధార ఆరోపణలు చేస్తే ఇక ఎంత మాత్రం చూస్తూ ఊరుకునేదే లేదని వారు ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ జోలికి వస్తే సీన్ వేరేలా ఉంటుంది అని వాళ్ళు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఎవరైనా సరే తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తే ఇక సైలెంట్ గా ఉండే ప్రసక్తే లేదని, ప్రతి విమర్శకు ప్రజాస్వామ్య పద్ధతిలోనే వాస్తవాలతో మీ భండారం బయట పెట్టి గట్టి బుద్ధి చెబుతామంటూ పరోక్షంగా సవాల్ విసరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షనే ప్రజల మధ్యనే ఉంటారని, తమపై తప్పుడు ప్రచారాలు చేస్తే జనం మీదే తిరగబడతారని వారు హెచ్చరించారు. మొత్తానికి బెల్లంపల్లి కేంద్రంగా బీఆర్ఎస్ పేల్చిన ఈ పొలిటికల్ బాంబ్ రానున్న రోజుల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో, దీనిపై ప్రత్యర్థుల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV.